Ganga Goy. Oh, ya, hoy. Un eloto. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా మత్తు మాఫియా మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. పోలీసులు 3 నెలలతో పాటు శ్రమించి గోవా నుంచి ఎడ్విన్ను పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. అతనిపై పీడీ చట్టం నమోదుతో పాటు ఆస్తులు జప్తు చేసే పనిలో ఉండగానే ఎడ్విన్కు బెయిల్ లభించడంతో పోలీసులు కంగుతిన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే అరెస్ట్ అయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్పై విడుదల కావడం కలకలం రేపుతోంది. గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్కు మాదక ద్రవ్యాల దిగుమతి వ్యవహారంలో ఎడ్విన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను మత్తుకు బానిసలుగా చేయకుండా కాపాడే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు కీలకమైన ఆపరేషన్ చేసి నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో మత్తు దందాలో కీలకంగా ఉంటున్న ఎడ్విన్ పేరు వెలుగులోకి వచ్చింది. గోవాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీజేపీ నాయకురాలు సోనాలి పొగాట్ మృతి కేసులో ఎడ్విన్ నిందితుడిగా ఉన్నారు. దీంతో పోలీసులకు దొరకకుండా ఎడ్విన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు అతన్ని పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ నెల 5న అరెస్ట్ చేసిన ఎడ్విన్ బెయిల్పై జైలు నుంచి విడుదల కావడం పోలీసులు ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. గోవా మత్తు మాఫియా మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. పోలీసులు 3 నెలల పాటు శ్రమించి గోవా నుంచి ఎడ్విన్ను పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. అతనిపై పీడీ చట్టం నమోదుతో పాటు ఆస్తులు జప్తు చేసే పనిలో ఉండగానే ఎడ్విన్కు బెయిల్ లభించడంతో పోలీసులు కంగుతిన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే అరెస్ట్ అయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్పై విడుదల కావడం కలకలం రేపుతోంది. గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్కు మాదక ద్రవ్యాల దిగుమతి వ్యవహారంలో ఎడ్విన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను మత్తుకు బానిసలుగా చేయకుండా కాపాడే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు కీలకమైన ఆపరేషన్ చేసి నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో మత్తు దందాలో కీలకంగా ఉంటున్న ఎడ్విన్ పేరు వెలుగులోకి వచ్చింది. గోవాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీజేపీ నాయకురాలు సోనాలి పొగాట్ మృతి కేసులో ఎడ్విన్ నిందితుడిగా ఉన్నారు. దీంతో పోలీసులకు దొరకకుండా ఎడ్విన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. డ్రగ్స్ కేసులో పోలీసులకు అతన్ని పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ నెల 5న అరెస్ట్ చేసిన ఎడ్విన్ బెయిల్పై జైలు నుంచి విడుదల కావడం పోలీసుల ఉన్నతాధికారులను విస్మయానికి గురి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సబ్బర్. గోవా మాదక ద్రవ్యాల వ్యాపారిగా వివరించినటువంటి నిందితుడు ఎడ్విన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 3 నెలల క్రితం ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే.
దాదాపు ఆ కేసుకు సంబంధించిన అడ్మిన్ కి సంబంధించి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే నార్కోటిక్ టీం అరెస్ట్ చేసి ఎన్డీపీఎల్ చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే కేసు కీలక మలుపులు తిరుగుతుంది అన్నటువంటి అంశాలు చూస్తున్న నేపథ్యంలోనే అతనికి బెయిల్ రప్పించడము, ఈరోజు చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ కావడము కొంత పోలీసులకు షాక్ గా కనబడుతోంది. ఎందుకంటే డ్రగ్స్ కేసుతో పాటుగా ఇక మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, ఏదంటే వ్యాపారాలు ఏదైతే భూముల జప్తుకు సంబంధించిన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రాగేషన్స్ కొన్ని పోలీసులు దర్యాప్తులో భాగంగా చేకూరుతున్న నేపథ్యంలోనే ఇతనికి అడ్మిన్ కి బెయిల్ లభించడం కొంత పోలీసులు ఆశ్చర్యానికి గురైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ ప్రధానంగా గోవాకు సంబంధించి గోవా కేంద్రంగా గోవా టు హైదరాబాద్ కేంద్రంగా అనేక మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి అడ్మిన్ గత నెల 5న పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దాదాపుగా 3 నెలల ట్రెక్కింగ్ చేసిన అనంతరం కూడా ఆయన అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. హైదరాబాద్ లో విడిగా కూడా పక్షులు కావచ్చు అనేక ప్రాంతాలలో డ్రగ్స్ సేలింగ్ ఎక్కువగా పెరుగుతుంది అన్న నేపథ్యంలో పోలీసులు అనేక నిఘా పెట్టారు. ఈ నిఘాకు సంబంధించి 3 నెలల క్రితం 3 నెలల నుంచి కూడా ఇటు గోవాకు సంబంధించి డ్రగ్ అడ్మిన్ కి సంబంధించి అనేక దర్యాప్తులు చేపడుతున్న నేపథ్యంలోనే ఒక కీలకంగా ఒక ప్లానింగ్ ప్రకారం పోలీసులు వేసినటువంటి ఒక ప్లానింగ్ ప్రకారంగా నిందితుడిని గత నెల 5న అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఓన్లీ ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే బెయిల్ లభించడం పట్ల పోలీసులు అయితే ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి అనేక మంది బయటికి వస్తున్న దాంతో పాటుగా ఇతను చేస్తున్నటువంటి ఆస్తి జప్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనేక విషయాలు కేసు వెలుగులోకి వస్తాయన్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇతను బయటికి రావడం తనకు బెయిల్ లభించడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా గోవాలో అనుమానాస్పదంగా స్థితిలో ఉన్నటువంటి చెందిన బీజేపీ నాయకురాలకు సంబంధించి మృతి కేసులో ఎడ్విన్ నిందితుడిగా కూడా ఉన్నాడు. అంటే బీజేపీ నాయకురాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మొన్న గోవాలో జరిగిన ఇష్యూకి సంబంధించి మహిళా బీజేపీ నాయకులకు సంబంధించిన కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా బయటికి రావడము ఇదంతా కూడా ఆశ్చర్యం కనబడుతోంది. సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు, దాదాపుగా కూడా కొన్ని నెలల వ్యవధిలో కూడా జైల్లో ఉంటాడు అనుకున్న నేపథ్యంలోనే ఎటువంటి జైలుకి వెళ్లకుండా కేవలం వారం 10 రోజుల వ్యవధిలోనే బయటికి రావడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం కల్పిస్తుంది. మొన్న నవంబర్ 5న అరెస్ట్ కావడము, ఈ రోజు నవంబర్ 15న విడుదల కావడం పట్ల పోలీసులు కూడా కొంత షాక్ గురవడం పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రణయ్